భారత రాజ్యాంగంలోని పీఠిక ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది? ఫ్రాన్స్, అమెరికా, కెనడా, ఇటలీ. సమాధానము: అమెరికా. ప్రవేశిక పీఠికకు మూలాధారము: గాంధీ అహింసావాదం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగం. నెహ్రూ ఆశయాలు, లక్ష్యాల తీర్మానం. వందేమాతర ఉద్యమం. సమాధానము: నెహ్రూ ఆశయాలు, లక్ష్యాల తీర్మానం. భారత రాజ్యాంగ ప్రవేశికలో దేశాన్ని ఏమంటారు? సర్వసత్తాక ప్రజాస్వామ్యం, గణతంత్రం. సర్వసత్తాక ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక రాజ్యం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యం. సమాధానము: సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. భారత రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించి సమర్పించినట్లు పేర్కొంటారు? రాజ్యాంగ పరిషత్, భారత పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్, భారత ప్రజలు. సమాధానము: భారత ప్రజలు. రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది? సమాఖ్య, లౌకికవాదం, న్యాయ సమీక్ష, న్యాయస్థానాల క్రియాశీలత. సమాధానము: న్యాయస్థానాల క్రియాశీలత. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం: సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం, సమాన హోదా. ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ. వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించు సౌభ్రాతృత్వాన్ని కాపాడటం. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా, రష్యా, ఫ్రెంచి, ఐర్లాండ్. సమాధానము: ఫ్రెంచి. లక్ష్యాలు, ఆశయాల తీర్మానాలను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించారు? డిసెంబర్ 13, 1946. జనవరి 13, 1947. జనవరి 22, 1947. జనవరి 26, 1950. సమాధానము: జనవరి 22, 1947. లక్ష్యాలు, ఆశయాలు తీర్మానంలో పేర్కొన్న ఆదర్శాలు ఏవి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పైవన్నీ. సమాధానము: పైవన్నీ. రాజ్యాంగ పీఠికను ఎన్నిసార్లు సవరించారు? 2, 3, 1, 4. సమాధానము: 1. ప్రవేశికలో చేర్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే పదాలు ఏ దేశం నుండి గ్రహించారు? ఫ్రెంచి, రష్యా, బ్రిటన్, అమెరికా. సమాధానము: రష్యా. భారత రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది? రాజ్యాంగ పరిషత్, పార్లమెంట్. ప్రవేశిక, సార్వభౌమాధికారం. సమాధానము: ప్రవేశిక. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పిన కేసు? కేశవానంద భారతి, మినర్వామిల్, బెరుబారి, నెహ్రూ గాంధీ కేసు. సమాధానము: బెరుబారి.
రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని చెప్పింది ఎవరు? బెరుబారి. కేశవానంద భారతి కేసు. మినర్వా మిల్స్. కేంద్రం. సమాధానము: కేశవానంద భారతి కేసు. 368 ప్రకరణ ప్రకారం రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా? సవరించవచ్చు. సవరించరాదు. 2/3 మెజారిటీతో సవరించవచ్చు. పైవేవి కావు. సమాధానము: సవరించవచ్చు. రాజ్యాంగ ప్రవేశికను సవరిస్తే ఆ సవరణ మౌలిక లక్షణాలకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంది. బెరుచారి కేసు. కేశవానంద భారతి -1973. మినర్వా మిల్స్. పైవేవి కావు. సమాధానము: కేశవానంద భారతి -1973. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణము అని ఎవరన్నారు? గాంధీ, నెహ్రూ, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. కేశవానంద భారతి. సమాధానము: డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ప్రవేశికను కీనోట్గా వర్ణించింది గాంధీ, ఎర్నెస్ట్ భార్కర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, నెహ్రూ. సమాధానము: ఎర్నెస్ట్ భార్కర్. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డ్ అని అన్నది గాంధీ. ఠాకూర్ దాస్ భార్గద, ఎం.ఏ. నాని పాల్కీవాలా, మధోల్కర్. సమాధానము: ఎం. నాని పాల్కీవాలా. సామ్యవాదం, సంక్షేమ స్వభావం రాజ్యాంగంలో ఏ భాగంలో గలదు? 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం, 6వ భాగం. సమాధానము: 4వ భాగం. ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఏ ప్రకరణలో కనబడుతుంది? 1, 54, 17, 326. సమాధానము: 326. 17వ ప్రకరణ దేని గూర్చి తెలియజేస్తుంది? అంటరానితనం. అంటరానితనం నిషేధం. ప్రజాస్వామ్యం. పైవేవి కావు. సమాధానము: అంటరానితనం నిషేధం. లౌకికతత్వం అనగా మతానికి ప్రాముఖ్యం. మతం లేని రాజ్యం. ఒకే మతం గల రాజ్యం. అన్ని మతాలకు సమాన ప్రాముఖ్యం. సమాధానము: అన్ని మతాలకు సమాన ప్రాముఖ్యం. ప్రవేశిక గూర్చి సరైనది. పౌరులు ప్రవేశికను అమలు పరచమని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ప్రవేశికకు న్యాయ సంరక్షణ గలదు. ప్రవేశికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించలేము. ప్రవేశికను 2 సార్లు సవరించాడు. సమాధానము: ప్రవేశికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించలేము. రాజ్యాంగ ప్రవేశికను ఏ రాజ్యాంగ ప్రకరణలో పేర్కొన్నారు? 1, 2, 5. పైవేవి కావు. సమాధానము: పైవేవి కావు. క్రింది వాటిలో రాజ్యాంగంలో భాగం కానిది ఏది? ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు. ఏదీ కాదు. సమాధానము: ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది? ప్రజాస్వామ్యం, సామ్యవాదం, భారత ప్రజలమైన మేము, లౌకిక. సమాధానము: భారత ప్రజలమైన మేము. ప్రవేశిక గూర్చి రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన
మసూవీర్ త్యాగి ఇలా పేర్కొన్నారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. బి పైవేవి కావు. సమాధానము: రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. భారత రాజ్యాంగ లక్ష్యాల్లో ఒకటైన ఆర్థిక న్యాయాన్ని దేనిలో పొందుపర్చారు? పీఠిక, ఆదేశ సూత్రాలు. పీఠిక ప్రాథమిక అంశాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు. సమాధానము: పీఠిక, ఆదేశ సూత్రాలు. భారత రాజ్యాంగం సమన్యాయ పాలన అనే అంశం ఏ దేశం నుండి గ్రహించింది? బ్రిటిష్, అమెరికా, ఫ్రెంచ్, జపాన్. సమాధానము: బ్రిటిష్. భారతదేశంలో సర్వోన్నతమైనదిగా దేన్ని పేర్కొంటారు? భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్, భారత ప్రభుత్వం, భారత ప్రజలు. సమాధానము: భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ సవరణకు చొరవ చూసేది? ప్రజలు, పార్లమెంట్, రాష్ట్రాలు, రాష్ట్రపతి. సమాధానము: పార్లమెంట్.